నమస్తే అండి. మీకో విషయం చెప్పనా? అదేంటంటే చాలామంది ఒక నిర్ణయం తీసుకునే ముందు కళ్ళు మూసుకుంటారు. నాకు కూడా అలవాటే అది. ఫోన్ మాట్లాడేటప్పుడు కళ్ళు మూసుకోవడం అలవాటు. ఒక్కోసారి ఆలోచించేటప్పుడు కళ్ళు మూసుకుంటామండి. అంటే దాని అర్థం ఏంటంటే కళ్ళు మూసుకుంటే మన ధ్యానం అంటే కాన్సంట్రేషను మన ఆ ఆలోచన మీదే ఉంటుందని. అందువల్లే అప్పుడప్పుడు కళ్ళు మూసుకోవటం చాలామందికి అలవాటు. దానివల్ల మాట్లాడేటప్పుడు ఒక్కోసారి మన కాన్సంట్రేషన్ చుట్టుపక్కలకి డైవర్ట్ కాకుండా ఉంటుంది. అటు ఇటు పచారులు చేస్తారు. వెనక్కి, ముందుకు, వెనక్కి, ముందుకి పచారులు చేస్తారు. దీర్ఘంగా ఆలోచిస్తారు. అబ్బో! చాలా దీర్ఘంగా ఆలోచిస్తారు. మనసు చెప్పింది వింటారు. పోన్లే పాపం. బుర్ర ఉపయోగిస్తారు. అది కూడా మంచిదే. కానీ చివరికి పెళ్ళాం చెప్పిందే వింటారు. తమాషా ఏంటంటే ఎవరికాళ్ళు ఇది విన్న తర్వాత ఇది మా గురించి కాదులే అనుకుంటారు. అవునా కాదా? ఇలా ఉంటాయండి సంసారంలో సరదాలు. మరి ఇవన్నీ రిలీఫ్ కోసం. లైఫ్‌లో అనేక బాధలు, కష్టాలు, కలహాలు, కొలతలు, గొడవలు ఇలాంటివన్నీ ఉంటాయి గదా! వీటన్నిటికిని అధిగమించడానికి కొంచెం రిలీఫ్‌గా అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉండాలండి. మరి మీకు ఈ విషయాలు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి 10 మందికి షేర్ చేసి దయచేసి నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. ఇది కూడా ఒక మోటివేషనల్ వీడియోని అనుకోండి, ఇన్‌స్పిరేషన్ మెసేజ్ అనుకోనివ్వండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జన సుఖినో భవంతు.